ఏంద్రా బోర్డు గుమ్మడికాయ లాగా తయారైతున్నావు అంటే నేను కావట్లేదు మా అక్క చేస్తుందట. ఎందుకంటే ఆమె సరదా కోసం మా సరదా తీర్చేస్తుంది. ఇంక మేము కూడా మా అక్కతో సరదా పడండి అని చెప్పిన మా అక్క నాతో పాటు మా తమ్ముడు గారు సరదా కూడా తీర్చేసింది. దొరికాడు వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మామూలు కూడా ఈ హ్యాపీతో మొత్తం అయిపోయాక మా ఊరు చూడండి అట్టుండో ఏమి తేజస్సు బిడ్డ. మామూలు లేడు కదా. ఇప్పుడు మన పంచాయతీలోకి వద్దాం. అక్క చూడండి నన్ను ఎడ తయారు చేస్తుందో. ఇదంతా కానట్టు ఆఖరికి మా టీవీ కూడా మమ్మల్ని అవమానిస్తుంది. ఏషియన్ పెయింట్స్ అని యాడేసి మమ్మల్ని అవమానిస్తుంది. ఇదంతా ఒక్క ఎత్తు అయితే మా ఊడు చూడండి పిలక కావాలంట మా ఊడికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయినా కానీ వాడు వినలేదు. వినకుండా నాకు అది కావాలి అన్నాడు. అయితే నేనేమో అని బెదిరించిన. అయినా కానీ వాడు వినకుండా నాకు అది కావాలి అని గోల్ చేసిండు. చివరికి వాడు బాధ తట్టుకోలేక వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. చివరికి పిలకేపిచ్చినాం. ఆ పిలకల్లో మా ఫోటోలు ఎట్టున్నాయో చూడాలని ఉందే. మరి ఎందుకు లేటు చూసేయండి. వాటి మొత్తంలో నా ఫోటో చూడండి. శాతబడి చేసి చూడనట్టున్నా. ఇంకోలా కూడా కనపడ్డా నాకు నేనే. ఇగో ఇలాగే. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వస్తా బాయ్.